కాలజ్ఞాన సృష్టికర్త శ్రీమద్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తెలుగువాడిగా పుట్టడం మనందరికీ గర్వకారణమని వీర బ్రహ్మం గారి 8వ తరం ముని మనవడు వీర భట్లయ్య అన్నారు. జగ్గంపేట పల్లపు వీధిలో వీరబ్రహ్మం గారి 87వ మహోత్సవంలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా కోసం ఆనాడే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వ్రాసారని అన్నారు. ఈశాన్య విషవాయువు వస్తుంది అని చెప్పగా ఈశాన్యం అనగా చైనా, విషవాయువు అనగా కరోనా. దీనిని నేటికి వైద్యులు కనిపెట్టలేకపోయారని అన్నారు. అనంతరం విశ్వ బ్రాహ్మణ సంఘం కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మోజు సత్యనారాయణ మాట్లాడుతూ జగ్గంపేట గ్రామంలో 87 సంవత్సరాల క్రితం వరద బౌర్లింగం తమ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పల్లపు వీధిలో చిన్న విభూది పండును స్థాపించిన సందర్భంగా ప్రతి సంవత్సరం బవర్లింగం కుమారులు మనువళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదేవిధంగా 5 రోజులు బ్రహ్మంగారి పందిరిలో బ్రహ్మంగారి కాలజ్ఞానం చరిత్ర తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, కాకినాడ జిల్లా అధ్యక్షులు అత్తిలి వీరబ్రహ్మం, కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మారావు, గౌరవ సలహాదారుడు ఆవుపాటి తాతాచారి, బొట్టేటి దుర్గాప్రసాద్, కార్యవర్గ సభ్యులు, జగ్గంపేట విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురించి జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 8వ తరం మునిమనుడు వీరభట్లయ్య స్వామి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జగ్గంపేట విశ్వబ్రాహ్మణ సంఘం కొమ్మోజు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరుగు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 87వ వార్షికోత్సవ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగినది. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే మనం గుర్తించింది కాలజ్ఞానం. అటువంటి మహనీయుడు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కడప జిల్లా కందిమల్లేపల్లి బ్రహ్మంగారి వడంలో సజీవ సమాధి వహించడము జరిగినది. ఆ మహనీయుడు వంశంలో పుట్టడం మాకు ఎంతో అదృష్టము. కాకినాడ విశ్వబ్రాహ్మణ సంఘము ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడము మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ స్వామివారి భక్తులు మమ్మల్ని ఎంతో ఆహ్వానించారు. వాళ్ళ కోరిక మేరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ, జై. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనగానే చాలామంది గుర్తించేది కాలజ్ఞానం. ధ్యానము, యోగము, వేదాంతము ఇవన్నీ ఆనాడే చెప్పాడు. ఎక్కడ ఏ వింత జరిగినా శ్రీ మధ్యరాడపతి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆనాడే చెప్పారని ప్రతి నోట మనం వింటూనే ఉంటున్నాము. అటువంటి మహానీయుడు మన భారతదేశంలో పుట్టడం, మనం ఎంతో తెలుగువాడికి పుట్టడం మన ఎంతో ఆనందకరం. ఎందుకంటే ఇటీవల జరిగిన సునామీ వచ్చింది, భూకంపాలు వచ్చాయి, ప్రళయాలు వచ్చాయి, కరోనా వచ్చింది. ఇటీవల 2 సంవత్సరాల కింద ప్రపంచాన్ని అల్లోకలంగా చేసిన కరోనా ఆనాడే శ్రీ మధ్యరాడపతి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈశాన్య ముందు విషగాలు వచ్చి విపరీతమైన చచ్చేయమని చెప్పారు. అంటే ఈశాన్యం అంటే మనకు చైనా, విషవాయువు అంటే వైరస్. అంటే ఇది కరోనా గురించి ఆనాడే 4 సంవత్సరాల ముందు చెప్పాడు. ఈరోజు కూడా సైంటిస్ట్ చెప్పలేకపోతుంది. కానీ శ్రీ వీరబ్రహ్మేంద్ర తన కాలజ్ఞానంలో ధ్యానంతో ఆనాడు తన కాలజ్ఞానం రాశారు. అటువంటి మహనీయుడు వంశంలో పుట్టడం మాకు ఎంతో గర్వించదగ్గ విషయం. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ, జై. జగ్గంపేట పల్లపు వీధిలో వరద బౌర్లింగం గారిచే స్థాపించబడిన ఆయన మా తాతయ్య గారు 87వ వార్షిక మహోత్సవాలు జరుగుతున్నాయి. దానికి స్వామివారు కందిమల్లేపల్లి వీరంభట్లయ్య స్వామివారు మన ఆహ్వానం మేరకు, అంటే ఇది ఎవరి ఒక్క ఆలోచన విధానం కాదు, ఎవరు కూడా నాకు పిలవమని చెప్పడం కూడా కాదు. ఇది నా మనసుకు తోసి స్వదాగా నేను వారికి ఆహ్వానం జరగడం జరిగింది. ఆహ్వానం జరిగిన తర్వాత నేను అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నా బాధ్యత. ఎవరు సపోర్ట్ చేయకపోవటం అని కాదు, ఇక్కడ అందరూ ఉంటారు, మా వాళ్ళు అందరూ ఉన్నారనే ధైర్యం ఉన్నారు. అలాగే మా తాతయ్య గారు ఇంట్లో నేను ఉన్నాను కాబట్టి చిన్నప్పటి నుంచి విశ్వాసంతో నేను వారికి సేవ చేయాలని ఒక ముందు సంవత్సరం, ఈ సంవత్సరం 86, 87 సంవత్సరం తీసేసి నేను ఇక్కడి నుంచి ఈ సంరక్షణ వెళ్తే మళ్ళీ మా బౌర్లింగం తాతయ్య గారు వారి కుమారులనే నేను ఎక్కడైనా సరే వాయిస్ అది ఇస్తాను. ముందు కూడా ఇది ఇచ్చాను, ఫ్లెక్స్ కూడా అదే ఇచ్చాము. వారి కుమారులే మాత్రమే ఈ ఉత్సవాలు చేస్తున్నారు. ఇది పూర్వం నుంచి కూడా ఏ సంఘానికి దేనికి కూడా సంబంధం లేకుండా స్థాపించారు 1938లో. ఎందుకంటే కమిటీ ఉంటే
ఇది నడదని, వ్యవస్థ నడదు, రకరకాలుగా మాట్లాడతారని పూర్వం అప్పట్లో ఆయన స్థాపించారు. ఇది ఇప్పటి వరకు కూడా ఈ సంబరం అనేది సంఘానికి సంబంధం లేదు. లేకపోయినప్పటికీ నేను మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నేను వెలుగులోకి తీసుకొచ్చాను దీన్ని. స్వామివారిని వీరభద్రుడు అంటే ఇంత విభూతి పండే ఉంటుంది దీనికి. ఆ విభూతి పండే బ్రహ్మంగారి జగ్గంపేటలో గుడి గారిది. ఆ విభూతి పండిని ఆ రోజుల్లో ఉమ్మడిలోని దీపాలను చేసేవారు పెద్దలు. అది ఈ రోజు అదే స్థాపిస్తాం అక్కడ. ఆ విభూతి పండు అనేది అర కేజీ బరువు ఉంటుంది, కానీ 50 మంది లాగితే రాదు. అక్కడ నన్ను పట్టుకొని 50 మంది లాగితే అక్కడి నుంచి కథలు తీలేము మనం. అంత శక్తి పరపడింది బ్రహ్మంగారి చరిత్ర జగ్గంపేట. ఈ చరిత్రని జనానికి తెలియపరచాలని నాకు ఒక ఏదో దీక్ష, ఏదో పట్టుదల, ఏదో సాధించాలనే ఆలోచనలోనే స్వామివారిని జాగ్రత్తగా నేను ఆహ్వానించడం జరిగింది. వారు కూడా నా మాటకి అంగీకరించి వారు రావడం కూడా జరిగింది. స్వామివారు కూడా ఎమ్మెల్యే గారిని మఠానికి రండి అన్నారు. మఠానికి రండి, మీరు తప్పకుండా అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి మీకు ఎన్టీ రామారావు గారు కూడా సినిమా చూసిన తర్వాత ఆయన ముఖ్యమే తిరిగారండి, మీరు గొప్ప స్థాయిలో వెళ్తారని చెప్పేసి వారికి ఆశీర్వాదం కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు స్వామివారు. అలాంటి ఎంతోమంది, ఇది ఎక్కడో మనం ఇల్లు తేవాలండి. పొద్దునుంచి కూడా ఎంతోమంది రావటం, ఆయన పరిచయం చేయటం అన్నీ కూడా ఈవేళ పొద్దునుంచి కూడా ఇక్కడే ఉన్నాం.